స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నానా, నాకు 1000 రూపాయలు కావాలి. ఏం సంపాదిస్తున్నావని రా, ఊరికే డబ్బులు డబ్బులని నా ప్రాణం తోడేస్తున్నావు. నేను సంపాదిస్తే నిన్నెందుకు అడుగుతా? కష్టపడి 10 రూపాయలు సంపాదిస్తే తెలుస్తుందిరా ఆ డబ్బుల విలువేంటో. చూడు, నీలా నెలంతా కష్టపడి 1వ తారీఖు కోసం వెయిట్ చేసే జనరేషన్ కాదు ఇది. కోటీశ్వరుని అయిపోవాలంతే. పని పాట లేని ప్రతి ఎదవ చెప్పే మాట ఇది. పైసా సంపాదించలేని వాడే 10 మాటలు చెప్పుకుంటూ తిరిగేది. నీలాంటి ప్రతి తండ్రికి నాలాంటి కొడుకులు పైసా కూడా పనికిరామని ఫీలింగ్. ఇదిగో, నెలంతా నువ్వు ముక్కి ములిగి సంపాదించే ముష్టి 10,000 రూపాయలు ఈ ఒక్క రోజులో సంపాదించి చూపిస్తా. ఏం చేద్దామని వెళ్తున్నావురా? చూడు, నీ ఆలోచన తప్పని ఈ జూలైలే జీనియస్లో నిరూపిస్తా. నేడ పుడత నీకేటన్నాయ్, నా నెట్ట గుంట నీకేటన్నాయ్, నా నీటి సేత నీకేటన్నాయ్, సిర్రాకు పెట్టకన్నాయ్. నే దమ్ము కొడితే నీకేటన్నాయ్, నే డబ్బు కొడితే నీకేటన్నాయ్, నే కన్ను కొడితే నీకేటన్నాయ్, కొట్టాను పళ్ళు రాజాయ్. నా షర్టుకి ఎన్ని బొత్తాలున్నాయి, ఒంటికి ఎన్ని టీకాలున్నాయి, నా జీన్స్ కి ఎన్ని కన్నాలున్నాయి, సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి, మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి, చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి. ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే నేను పక్కా జూలై అంటే నీకేటన్నాయ్. ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి, ఉరులాయి లాయి మరో జులాయి. ఏదో చేయాలి. ఎలా 10,000 సంపాదించాలి? క్రికెట్ బెట్టింగ్స్ పెట్టాలన్నా మన దగ్గర చిల్లర తిప్పితే నోట్లు దొరకడం లేదా? అయినా ఇప్పటికిప్పుడు మన 10,000 ఇచ్చే బకరాగడేవుడు వెంకట్. మామా, నేను వచ్చేసా. ఏంటి మామ అలా ఉన్నావు? ఏంటి మామ, చెప్పు మామ. చిటికలో చేసేద్దాం మామ. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు మామ. పర్లేదు మామ, చెప్పు మామ. పర్లేదు మామ, చెప్పు మామ. చెప్పు మామ, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు మామ. చిటికలో చేసేద్దాం మామ. పర్లేదు మామ, చెప్పు మామ. మామా, నాకు డబ్బులు కావాలి మామ. డబ్బులు అడిగితే అందరూ అంతే. ఇంకెవరున్నారు? స్వీటీ. హాయ్ బుజ్జు, ఏంటి డల్గా ఉన్నావు? కొంచెం నవ్వరా బాబు. ఏమైందో చెప్పు. అయినా ఏంటి ఇక్కడ ఎండలో? గ్లామర్ పాడవుతుంది. మనం కేఎఫ్సీకి వెళ్ళి మాట్లాడుకుందామా? అవును, క్రెడిట్ కార్డ్ తెస్తున్నావు కదా? ఏడి?
బుజ్జు ఆగరా. అయ్యో బుజ్జు. అమ్మ బాబోయ్, ఈ అమ్మాయిలతో పెట్టుకోద్దురా బాబు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు మన ఆదుకునేవాడేవాడు. ఓకే, ఫోన్ చేద్దాం. మామా, నేను మామా. మామ ఎక్కడున్నా మామ? మామ మిమ్మల్ని కలవచ్చా నేను? ఓకే మామ, థ్యాంక్ యూ మామ. బాబా సూపర్ రా. ఏముందిరా. బావా ఎటులా వచ్చితివి నీవు? ఏరా ఇన్ని రోజుల గుర్తొచ్చావరా నీకు? ఏరా చాలా హార్డ్గా ఉన్నట్టున్నావు. చల్లగా బీరేస్తావా? డబ్బులు కావాలి మామ. తీసుకా తీసుకా. 10,000 కావాలి మామ. అదే 10,000 ఉంటే ఈ బీర్లకు బదులు బార్లో కూర్చునే వాళ్ళం కదరా. ఏరా అర్జెంటా? అవునరా, అర్జెంటే. మా అయ్య నన్ను పైసా కూడా పనికిరామన్నారా. ఆ 10,000 మొహాన్ని కొట్టి నేనేంటో నిరూపించుకునే టైం వచ్చిందిరా. అవునరా మామ, కరెక్టే. ఈ అయ్యలందరూ రాంగ్. అసలు రూమ్ రెంట్ ఎంత, ఫుడ్కి ఎంత, మయ్యి ఇచ్చేది ఎంత? అరే ఏమన్నంటే అన్నానంటారులే కానీ బీర్కి ఎంత అవుద్ది, స్టఫ్కి ఎంత అవుద్ది, అమ్మాయిల మెయింటెనెన్స్కి ఎంత అవుద్ది? నువ్వు సంపాదిస్తానన్నావురా, అడుక్కుంటానలే. నువ్వు సంపాదిస్తావు. ఏంటో ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా? అవునరా, ఇంకెవరు దొరకట్లే. దొరికాడ్రా. చెప్పురా, ఎక్కడున్నావు? వస్తున్నా. సారీ భయ్యా.
అరే నానా 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 అయ్యో నానా నానా ఒక్క రోజులో 10,000 సంపాదిస్తా అని ఆవేశంతో చెప్పాను. మా నాన్న సంపాదించడం కష్టమని అనుభవంతో చెప్పాడు. అనుభవానికి ఆవేశానికి తేడా ఇదేనని నాకు ఇప్పుడే అర్థమైంది నాన్న. నన్ను క్షమించట్టు నాన్న. డాక్టర్, ఏం పర్లేదు బాబు, వెళ్ళి చూడొచ్చు, కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. చీకటి చేరని కొత్తని బ్రతుకులో ఓరే పని ఉందని తెలుసుకో. నన్ను క్షమించండి నాన్న. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు కావాలనుకుంటారు. మరి పిల్లలు తల్లిదండ్రుల కష్టాన్ని వెక్కిరించే అంత ఎత్తుకి ఎదుగుతున్నారు. కానీ తల్లిదండ్రులను గౌరవించని వాడు ఎప్పటికీ ప్రయోజకుడు కాడు.